హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మా బిడ్డ మొగిలి పువ్వు అదే కలువ పువ్వు పెట్టి విశ్వయ్యకు దీపం పెట్టింది. ఇప్పుడే అగరబత్తి పెట్టింది ఫ్రెండ్స్. ఇదిగో నేను అన్నీ ఇప్పుడే జమాయించి పువ్వులు వంటి పెట్టి కూర్చున్నాను. ఇప్పుడే కూర్చున్నా ఫ్రెండ్స్. అసలు చేతనైతే కాళ్ళని గుంజుస్తున్నాయి. ఎక్కడం దిగడం ఒంట్లో కూడా బాగుంటలేదు కదా. ఏదైనా కానీ మనం మంచిగుంటేనే మన దగ్గర 10 రూపాయలు ఉండి మన దగ్గర మంచిగుంటేనే అందరు వస్తారు. మనకి ఇప్పుడు 10 రూపాయలు లేవు, ఇప్పుడు పానం బాగాలేదంటే కూడా పైసలు అడుగుతారు. అని ఏమంటారు, రక్త బంధువులు ఎక్కువ దూరం ఉంటారు. మందే వస్తారు. పాపం మేము మంచామే, 1 రూపాయి తీసుకున్న పద్ధతిగా కడుతుంది, పద్ధతిగా ఉంటుంది. నేను పద్ధతులతో పాటిస్తా. నేను జ్వరం వచ్చిందంటే నాకు వచ్చింది అనుకుంటా. నేను ఎవరైతే నన్ను కోలుకోపోయేటప్పుడు వాళ్ళు అనుభవిస్తారు. ఎట్లా అనుభవిస్తారు అంటే, నేను ఎవరికి ఏం పాపం చేయలేదు, పుణ్యమే చేసిన. అంటే నా దగ్గర డబ్బు లేకుండా డబ్బు సాయం చేయకుండా వస్తూ చేసిన. వస్తూ నా రక్త బంధువులు అందరికి చేసిన. ఇంకా నా అత్తగారికి చేయలే, నా అత్తమామకైతే గింత చేయలే. నేను నన్ను కన్న తండ్రితో సహా చేసిన. కానీ నా తండ్రి నన్ను ఏదో కన్నాకు కింద పెళ్లి చేసి ఆ ముసలిని పట్టించారు. ఇలా అది అసలు నన్ను అన్నారా లేదో కూడా తెలుస్తుంది. ఎవరిని పట్టిస్తే వానికి ముసలిని పట్టిస్తే కష్టం చేస్తున్నాను. నాకు 3 పిల్లలు చేసుకున్నప్పటి నుంచి పుట్టడు సోక ఇదే కష్టం. బాయ్ ఫ్రెండ్స్. నాలాంటి బాధ మీకు కూడా ఎవరికైనా ఉండొచ్చు, నాకన్నా ఎక్కువ బాధ ఉండొచ్చు. కానీ హాయిగా ఉన్నా ఫ్రెండ్స్. నాకు ఎంత తప్పు ఉన్నా నేను హాయిగా ఉన్నా. ఎందుకంటే నేను కట్టేంత స్తోమత నా దగ్గర ఉంది. ఎవరిని ఎగదిగేంత ఇది నా దగ్గర లేదు. నేనేందో తొందరనే, కానీ మనసులో ఇక్కడ ఉండిపోతుంది, ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఎట్లా అంటే సొంతం తల్లిని కూడా మాట్లాడింది పూలు. కానీ వాళ్ళు నేనంటే నా పిల్లలంటే ఏందని తొందరనే తెలుస్తుంది. తొందరలో తెలిసేటట్టు కూడా నేను చేసుకుంటా. కానీ వాళ్ళ మీద ఏదో అని కాదు, వాళ్ళ మీద సాధించడం కాదు. నాకు తెలుస్తుంది ఇప్పుడు. అరే డబ్బు ఉంటేనే, డబ్బున్నోళ్ళనే దగ్గరికి పోతారు, డబ్బున్నోళ్ళే మంచోళ్ళు అన్నట్టుగా ఇప్పుడు నాకు తెలుస్తుంది. అట్లా నేను తెలుసుకున్నది ఇది ఇప్పుడు. ఆ దగ్గర చూసుకో తులసిదళాలు వేయాలి. 10 రూపాయలు